హలో అండి. ఈరోజు గార్డెన్లో మిగిలిన కూరగాయలు కూడా కోసేస్తున్నాము. మన వీడియోలో టమాటాలు తీసేసాం కదా, ఆ రోజున వంగ చెట్లు కొంచెం పచ్చిగానే ఉన్నాయి. బతుకుతీయేమో అనుకున్నాను కానీ ఇంకా కంటిన్యూస్గా రోజు మంచు పడేసరికి వంగ మొక్కలు కూడా పాడైపోయినాయి. అందుకని వంకాయలన్నీ కోసేస్తున్నాము. వంకాయలు ఏమందికి మిగిలిన కూరగాయలు ఏ ఉంటాయి అన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాము. కాయలైతే బాగానే ఉన్నాయి, ఎక్కువ డ్యామేజ్ అవ్వలేదు. ఏంటో ఎంత ఎండలు వచ్చినా మనకి తెలుస్తుంది చెట్టు కొంచెం వాడుతున్నట్టు. నీళ్లు పట్టుకుంటే మనం సరిపోతుంది. పైన షేడ్ క్లాత్ అది వేస్తే కొన్ని రోజులైతే బతికించుకోవచ్చు. మంచు మాత్రం అసలు కనిపెట్టలేము. ఒక్కసారిగా మొక్కలన్నీ పోయినాయి. ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. చాలా పచ్చిమిర్చి అయితే వచ్చినాయండి ఈసారి. మిగిలినవన్నీ కోసేస్తున్నాము, ఎందుకంటే ఇంకా ఉంచిన 2-3 రోజుల్లో మొత్తం పాడైపోతాయి. మొక్కలన్నిటినీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ సీజన్కి ఇవే లాస్ట్ కూరగాయలు. మళ్ళీ ఎప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉండాలి. వచ్చినంతసేపు పట్టదు, త్వరగా అయిపోతుంది. గార్డెన్ సరి చేసుకోవటం, మొక్కలు పెట్టుకోవటం, నీళ్లు పట్టుకోవటం, హార్వెస్ట్ చేయటం, కళ్ళు మూసి తెరిసే లోపల సీజన్ అయిపోయింది. ఇంకా అలాగే చాలా అంటే చాలా క్యాప్సికమ్ ఉన్నాయండి. చిన్నవి పెద్దవి అన్నీ కోసేస్తున్నాం. ఎన్ని ఉన్నాయో చూడండి. ఇంకా వీటినన్నిటినీ మా కొలీగ్స్కి షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. క్యాప్సికమ్ మొక్కలు ఇంకా పచ్చగానే ఉన్నాయి, కానీ ఎంతవరకు నిలబడతాయి అనేది చెప్పలేము. మనం ఏ కూర వండుకున్నా దాంట్లో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మేము వంకాయ కర్రీ వండుకున్నా అలాగే బంగాళదుంపలు వండుకున్నా కానీ క్యాప్సికమ్ వేసుకుంటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా ఈరోజు చూడండి ఎన్ని కూరగాయలు వచ్చినాయో. పచ్చిమిర్చి 130 గ్రాములు, అలాగే వంకాయలు 350 గ్రాములు వచ్చినాయి. క్యాప్సికము కిలో 900 గ్రాములు, సుమారుగా 2 కిలోలు అనుకోండి. ఇంతేనండి ఫినిషింగ్ టచ్ కూరగాయలు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.